event of Anaganaga Oka Raju, powered by KLM Fashion Mall. Keep loving more. Prakriti Avenues Private Limited, alage Shreyas Impact Foundation, Shreyas Corporate Club, Shreyas Utsav. Our jewelry partners are Vega Jewelers, and it's in United States of America, Telangana and Andhra Pradesh. And music is on Aditya Music. Event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Thank you, Shreyas Srinivas Garu. Namaskaram. Yes, Raju Garu, Rani Garu, మిమ్మల్ని మేము కొన్ని క్వశ్చన్స్ అడగడానికని ఇక్కడికి వచ్చేసాం. బాబు ఫోటో రివర్స్లో పెట్టావు, సరిగ్గా పట్టుకో, సరిగ్గా పెట్టు. ఓ మై గాడ్, ఇవన్నీ నేను చూసుకోవాలంటే ఎలా? ఓకే సరే, ఓకే, డై హార్డ్ ఫ్యాన్స్. ఓకే, ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే, లేదు కూర్చోండి, మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఒకసారి మా దగ్గర మ్యాట్రిమోనియల్ సైట్ ఉంది, మేము అదర్ దెన్ ఇది కూడా ఆపరేట్ చేస్తూ ఉంటాము. సో ఒకసారి చూద్దామా? లెట్స్ హావ్ ద స్లైడ్ ప్లీజ్. యా, అనగనగా ఓ రాజు, అతనికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్. మీనాక్షి డైహార్డ్ ఫ్యాన్స్ అందరూ చూడండి, మీనాక్షి చెప్పబోతుంది ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో. అసెట్స్ అంటే ఆస్తులు ఏముండాలి చెప్పండి. Assets, I think 100 acres of rice fields and rajma fields. ఎందుకంటే నా ఫేవరెట్ డిష్ రాజ్మా చావల్. సో ఓకే, రాజ్మా పండించే వాళ్ళైతే సరిపోతుందంటమ్మా, కాకపోతే 100 ఎకరాలు ఉండాలంట. నెక్స్ట్ ఆక్యుపేషన్, జాబ్ ఏంటమ్మా? జాబ్ ఎలా అమ్మా? ఇది వాళ్ళైతే సరిపోతుందంటమ్మా, కాకపోతే 100 ఎకరాలు ఉండాలంట. నెక్స్ట్ ఆక్యుపేషన్, జాబ్ ఏంటమ్మా? జాబ్ ఎలా అమ్మా? ఇది ఈజీ. ఐ నో వాట్ ఐ డోంట్ వాంట్. ఐ డోంట్ వాంట్ అన్ యాక్టర్, ఐ డోంట్ వాంట్ మిస్ ఇండియా, అండ్ ఐ డోంట్ వాంట్ ఆర్ మిస్టర్ ఇండియా, ఆర్ ఐ డోంట్ వాంట్ ఎ డాక్టర్. ఇలాంటప్పుడే జేబులో చేతులు పెట్టుకొని అవసరం లేదు, అప్లై చేయకండి. వెళ్ళిపోతున్నారా? ఓకే, ఎందుకంటే ఆవిడ ఒక డాక్టర్, అండ్ అలాగే ఆవిడ మిస్ ఇండియా పోటీ గెలిచారు, సో మిస్టర్ ఇండియా వద్దన్నారు. అండ్ అలాగే ఆవిడ యాక్ట్రెస్ కాబట్టి ఆవిడకి యాక్టర్ వద్దు. బాయ్స్ హ్యాపీ కదా? ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళు అయితే ఎవరు లేరు. ఎంబీబీఎస్ చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హలో, ఊరికే చేతులు ఎత్తుతున్నాడు, చెయ్యి కనిపిస్తుంది కాబట్టి అర్థమైంది నాకు. ఓకే, థర్డ్ హాబీస్ ఏంటి? ఎలాంటి హాబీస్? అంటే నాకు మూవీస్ చాలా ఇష్టం. సో మూవీస్, ఎలాంటి సినిమాలు? మర్డర్ మిస్టరీస్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్. అంటే నాకు అది ఒక మర్డర్ జరిగింది, చాలా బ్లడ్ ఉన్నాయి అక్కడ, ఒక కచ్చి లాగా యు కిల్ దెమ్, అలా ఒక ప్రాపర్ థ్రిల్ ఉండాలి నాకు. అమ్మాయి కనిపించడానికి ఇంత సాఫ్ట్గా ఉంది, ఏంటంటే ఇలా అంటుంది, అంత బ్లడ్ ఉండాలి, కచ్చి కానీ కిల్ అంటుంది ఏంటి? ఓకే, అర్థమైందమ్మా. అలాగే నెక్స్ట్ పాస్ట్ స్టోరీస్, అంటే బ్రేకప్స్ ఏమైనా ఉన్న బాయ్ ఫ్రెండ్ అయితే పర్వాలేదా? అంటే మోడర్న్ టైమ్స్లో సరే, ఓకే, 3.5 చాలు. 3.5 బ్రేకప్స్ అంటే ఒక్కసారి లవ్ ఉంది కానీ అది ఎక్స్ప్రెస్ చేయలేదు కూడా. ఓకే, 3.5 అంటే సగం ఇంకా ప్రీవియస్ దాంట్లో ఉండాలి. లేదు, చిచి, ఓన్లీ మైన్, ఎక్స్క్లూజివ్ ఫర్ మీ. కానీ ప్రీవియస్ గా 3.5 కూడా ఉంటే చాలు. ఓకే, 3.5 అంటే హాఫ్ అంటే ఇటువైపు నుంచి మాత్రమే ఎక్స్ప్రెస్ చేశారు. అవును, అర్థం చేసుకోరు. ఓకే, లుక్స్ ఎలా ఉండాలి? చూపులు, లుక్స్ నాకు ఏం స్పెసిఫికేషన్స్ అలా కాదు, ఓన్లీ టాల్. నాకు టాల్, పొడుగ్గా ఉండాలి అబ్బాయి కావాలి, ఎందుకంటే పొడుగ్గా ఉండాలంట, అంతే, జస్ట్ టాల్ గా ఉండాలి. ఓకే, ఇందాక కవిత్వం చెప్పిన వాడు లేచి నిలబడుతున్నాడు. ఓకే, ఏదమ్మా ఒకసారి నిలబడు రాకేష్. ఉంది కాదు, హైట్ ఉంది. ఓకే, నెక్స్ట్ కుకింగ్ రావాలా? ఓ డెఫినెట్లీ, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఓకే, ఏం వండాలి? నాకు రాదు. మీకు రాదా? అండ్ నాకు రాజ్మా చావల్ చాలా ఇష్టం, సో అది ప్రిపేర్ చేస్తే నేను ఫిక్స్. అర్థమైందమ్మా, రాజ్మా చావల్ వస్తే సరిపోతుందమ్మా. నెక్స్ట్ హౌస్ హోల్డ్ వర్క్స్ ఏమైనా చేయాలా? ఇంటి పనులు? ఎస్, అది బట్టలు వాష్ చేయాలని తెలియాలి, కుకింగ్ తెలియాలి, ప్రెస్ ఐరనింగ్ కూడా అది చాలా అవసరం. ఒక డిష్ వాషింగ్ వర్క్ చేయాలంటే అది కూడా తెలియాలి. చాలా మొత్తం హౌస్ హోల్డ్ వర్క్ డెఫినెట్లీ మీనాక్షి ఉండాలి. యు ఆర్ జస్ట్ కిల్లింగ్ ఇట్, ఐ రియలీ లైక్ ఇట్. అలాగే ఫ్యామిలీ ఉండాలా వాళ్ళకి? లైక్ మీకు ఆడపడుచులు, అత్తగారు, మామగారు? ఈజీ, ఇది ఒక ప్రాపర్ జాయింట్ ఫ్యామిలీ నాకు ఇష్టం. ఎందుకంటే డ్రామా ఉండాలి లైఫ్ లో, ఓన్లీ జాయింట్ ఫ్యామిలీలో ఇది. అవును, అంటే మీకు అత్తగారు కావాలి, డ్రామా కూడా కావాలి. అది నాకు మొత్తం ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ కావాలి. ఇప్పుడు నేను మీ అత్తగారిని, మీరు నా కోడలు, నా కొడుకు నవీన్. బాబు, అమ్మా చెప్పమ్మా. నేను ఇచ్చినటువంటి మంచినీళ్ళు కాకుండా మీ ఆవిడిచ్చిన మంచినీళ్ళు ఎందుకు తాగావు? మా ఆవిడిచ్చినది కన్నీళ్ళు మామ. ఏంటిది? ఎలా మాట్లాడుతుంది?
నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నాను నువ్వు కోడలు మాటలు మాత్రమే వింటున్నావు. అది జస్ట్ అమ్మ. యాక్టింగ్ అత్త. అమ్మా నేను వింటున్నాను. నీకు తెలుగు అర్థమైపోతుందా? అవును. అనవసరంగా నేర్పించాను. అమ్మంటే మర్యాద లేకుండా పోయింది. నేను ఇంట్లోంచి పోతాను. నేను కూడా పోతాను. మీ ఇద్దరు వెళ్ళండి, నేను ఫ్రెష్గా చూసుకుంటా. అమ్మో. ఓకే మీనాక్షి, మీ స్లైడ్ అయిపోయింది ఆల్మోస్ట్. గిఫ్ట్స్ అండ్ సర్ప్రైజెస్ ఒకటే చెప్పేస్తే అయిపోతుంది. చాలా 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 ఇష్టం నాకు ఉండాలి. ఆయన ఇన్ అ డే ఒక 3 మినిమం. 3 బ్రేక్ఫాస్ట్ టైంలో, లంచ్ టైంలో అండ్ డిన్నర్ టైంకో బిఫోర్ ఫుడ్ ఐ నీడ్ అ గిఫ్ట్. అది అయితే ఫిక్స్. వాట్ యూ హ్యావ్ టు సే? 100 acres రైస్ ఫీల్డ్స్, 3.5 బ్రేకప్స్ అయి ఉండాలి. ఇంకేంటి రాజ్మా అన్నారు? చావల్. రాజ్మా చావల్ కుకింగ్ రావాలి. ఐరన్, ఇంకేంటి? బట్టలు ఐరన్ చేయాలి. బట్టలు ఐరన్ చేయాలి. ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాడు ఓన్లీ ఏఐలో క్రియేట్ చేయగలుగుతాం మనం. అంతేగాని రియల్లో అయితే కష్టం. వాడికి గిఫ్ట్ షాప్ ఉంటే సరిపోతుందని నాకు అనిపిస్తుంది ఎందుకో. ఓకే మీనాక్షి క్వాలిఫికేషన్స్ అన్ని చూసేసాం. ఇప్పుడు నవీన్ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాము. లెట్స్ హావ్ ద స్లైడ్ ప్లీజ్. నవీన్ ఫస్ట్ ప్రైవసీ. నా మెసేజ్ స్క్రీన్ షాట్స్ తీసుకోకూడదు. అంటే మీ మెసేజెస్ డైరెక్ట్ గా చదవచ్చా? చదవచ్చు, అది డిలీట్ చేసేసేయాలి. ఓ మై గాడ్. ఓకే ఆక్యుపేషన్, ఎలాంటి జాబ్ లో ఉండేవాళ్ళు కావాలి? ఏంటి అమ్మాయా? మీకే అదుగు అనగనగా ఒక అమ్మాయి రాజు, ఏ జాబ్, రాణి. తన జాబ్ అయినా జాబ్లెస్ అయినా ఏదన్నా ఓకే నాకు. ఓ నాకు అలాంటి స్పెసిఫికేషన్స్ ఏం లేవు. ఓ ఓకే. హాబీస్? హాబీస్ తన హాబీస్ నాకే, తన ఏ హాబీస్ ఉంటే అది. ఎనీథింగ్ ఇస్ ఓకే. తనకి ఏ హాబీస్ ఉన్నా షీ కెన్ ఫాలో హర్ హాబీస్. అంటే ఇఫ్ షీ హాస్ లైక్ మధ్య మధ్యలో ఎప్పుడైనా చిన్న మర్డర్లు చేయడం అలాంటి నాకు ఓకే, అది హైడ్ చేస్తే చాలు. పోలీస్ కేసు కాకుండా చూసుకుంటే చాలు. ఓకే. పాస్ట్ స్టోరీస్, బ్రేకప్స్? ఆ 3.5 కాకుండా 4 ఉంటే చాలు. అలా మధ్యలో వదిలేస్తే నాకు ప్రాబ్లం. ఐదర్ 3 అన్నా 4 అన్నా. 3.5, 3.25 బ్రేకప్స్ అలా వద్దు మనకి. ఓకే. ఒరే బుల్రాజు, నువ్వు ఎక్కడో ఒక దగ్గర కూర్చోరా ప్లీజ్. సిచ్యువేషన్షిప్ కూడా కౌంట్ చేయాలి కదా. అది 3.5, ఇది నాట్ ఇటు అటు, అది అర్థమైంది. మధ్యలో ఉంది. సిచ్యువేషన్షిప్ కూడా ఒక వర్డ్ ఉంది కదా. అసలు ఆ షిప్ నేను ఎక్క. మనీ హ్యాండ్లింగ్? మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకపోతే చాలు నాకు. మనీ హ్యాండ్లింగ్ ఓకే. ఓకే. షాపింగ్ టైం? షాపింగ్ టైం నన్ను తీసుకెళ్లకుండా ఎంత షాపింగ్ చేసుకున్నా ఓకే నాకు. నో, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం అంటున్నారు. అదొకటే కొంచెం కష్టం. మినిమం 7.5 hours పడుతుంది షాపింగ్. అసలు నా కోసమే నేను షాపింగ్ చేయను. సో ఓకే. అపాలజీ, అడ్జస్ట్మెంట్? అన్ని అపాలజీస్ చెప్పేస్తాను నేను. ఎలా చెప్తుంటారు? సారీ ఇమీడియట్గా ఫస్ట్ స్టారీ. అంటే మార్నింగ్ ఎందుకంటే ఇప్పుడు మనం 4 hours ఆర్గ్యుమెంట్ చేసిన అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్కి మళ్ళీ సారీ దగ్గరికి వస్తాం. ఆ సారీతో ఏదో ఫస్ట్ స్టెప్లో స్టార్ట్ చేసేస్తే ఆ 4 hours టైం మిగులుద్ది మనకి. వెరీ గుడ్ థాట్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు 4 hours మనం ఆర్గ్యుమెంట్ చేసినా ఆ సారీ అవాయిడ్ చేయలేం కదా. అసలు బెస్ట్ ఏంటో తెలుసా? మార్నింగ్ లేచినప్పుడు గుడ్ మార్నింగ్ కాకుండా సారీ టెస్ట్ అయిపోతుంది. రోజుకి ఎన్ని సారీలు చెప్తే అంత పీస్. బెస్ట్. You know why? Yeah. Because the wife is always right. ఇది నిజమా? ఇది కరెక్టా బాయ్స్? ఇది ఎక్కడ పాత థాట్స్ అండి. లేదు, ఇది పాత థాట్ లేదు, కొత్త థాట్ లేదు. నిరంజన్ గారు కూడా అదే చెప్తారు. ఓ నిరంజన్ గారు వచ్చారా? వామ్మో సార్, మీరు ఏంటి సార్ ఎక్కడ పడితే అక్కడ ఫాలో అవుతున్నారు? ఈ రోజు కూడా మంది పాట ఉంది ఆదిత్య మ్యూజిక్ ది. ఓహో, ఒకసారి నిరంజన్ గారికి ఓవేసుకోండి అందరూ. మా ప్రమోషన్ ఈవెంట్ కొత్త స్టార్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు.